నువ్వు ముచ్చట్లు చెప్పి నేను ఫ్రెష్ అయిపోతాము. ఫ్రెష్ అయిపోయి గ్రౌండ్కి స్టార్ట్ అయిపోతా. హైదరాబాద్ అది సౌదీ అరేబియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మామ. బస్ ఇన్సిడెంట్ చాలామంది చచ్చిపోయారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను డైలీ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్లో వాయిస్ ఓవర్తో మాట్లాడడం, వీడియో రికార్డ్ చేయడం. మా అందరు నన్ను చూస్తారు. మనం చెప్పుతూ వ్లాగ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ గ్రౌండ్కి దండం పెట్టి ఏ చూసుకోరా. యూ డోంట్ నీడ్ జిమ్, జస్ట్ ఈ వర్కౌట్స్ కూడా మనకి ఇది చేయొచ్చు. అందరికీ గుడ్ మార్నింగ్ మావాస్. మావా ఒక సింపుల్ సజెషన్ ఇస్తా. నీ లైఫ్లో నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా గ్రౌండ్కి మాత్రం వెళ్ళు మావా. పాటుగా ఖచ్చితంగా నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా సరే గ్రౌండ్కి మాత్రం ఈ బాడీకి మాత్రం ఒక ఫిజికల్ యాక్టివిటీ, జిమ్ ఆర్ గ్రౌండ్. నేను మోస్ట్లీ జిమ్ని ప్రిఫర్ చేయను. ఎందుకంటే జిమ్ పర్సన్స్ వాళ్ళు బల్కే అవుతారు కానీ వాళ్ళ దగ్గర ఫిట్నెస్ ఉండదు. కనీసం వాళ్ళు వచ్చి గ్రౌండ్లో గేమ్ కూడా ఆడలేరు. నేను ఫుట్బాల్ ఆడగలను, రన్నింగ్ చేయగలను, క్రికెట్ ఆడగలను. వాళ్ళకి అసలు అంటే నేను వాళ్ళ ఫిట్నెస్ ఉండదని కాదు, అందరూ అలాని కాదు. కాకపోతే జిమ్ కంటే అథ్లెటిక్స్ బెటర్ అని నా ఒక్క నిమిషము. సో జిమ్కి కూడా వెళ్ళొచ్చా? జిమ్కి కూడా వెళ్ళొచ్చా? జిమ్ కంటే మెయిన్లీ ప్రిఫర్ టు గ్రౌండ్కి రండి. కొంతమంది జిమ్కి వెళ్ళి ఫ్యాట్ని తగ్గించాలనుకుంటారు. జిమ్కి వెళ్ళడం కంటే నాకు తెలిసి గ్రౌండ్కి రావడం మీకు తొందరగా ఫ్యాట్ తగ్గుద్ది. గ్రౌండ్కి వచ్చి నార్మల్గా వార్మ్ చేసి దాని తర్వాత వర్కౌట్స్ చేస్తే ఈజీగా వెయిట్ తగ్గుతారు. జిమ్ కూడా అలవాటు చేసుకోండి. వీక్లీ 2 days అంతే. మనం గ్రౌండ్లో కష్టపడిన తర్వాత డైలీ వీక్లీ 2 days జిమ్ అలా సెట్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది. ఇది నా సజెషన్. ఎందుకంటే నీ లైఫ్లో ట్రావెలింగ్కి వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత ప్రెషర్గా చెప్తానంటే ఒక్కసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూడు మావా, ఎంత ఘోరంగా ఉంటాయంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్. ఎవరు నేను ఎందుకురా ఇన్ని బాధలు వెలిగాయి అనిపిస్తుంది. డిసీజెస్ అనేది చాలా నార్మల్ థింగ్ కదా. చాలామంది లైఫ్లో అదొక పిడకల. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగా తెలుసుద్ది. అంటే నేనే ఎక్స్పీరియన్స్ అవ్వాలా, కాకపోతే నేను చూసాను చాలామందిని. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నీ లైఫ్లో గ్రౌండ్ అనేది ఒక చిన్న పార్ట్గా యాడ్ చేసుకో. డైలీ గ్రౌండ్ కూడా ఈ వీడియోలు ఎంతైనా పర్లేదు. మొత్తం ఈరోజు నువ్వు ఎలా స్ట్రెచ్ చేసుకోవాలి, ఎలా వార్మ్ చేసుకోవాలి, ఎలా రన్నింగ్ చేయాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా అబ్డామినల్స్ తీయాలి, ఎలా డిప్స్ కొట్టాలి, ఇవన్నీ చెప్తా. ఫుల్గా చూడు. నువ్వు ముచ్చట్లు చెప్పి నేను ఫ్రెష్ అయిపోతాము. ఫ్రెష్ అయిపోయి గ్రౌండ్కి స్టార్ట్ అయిపోతా. హైదరాబాద్ అది సౌదీ అరేబియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బస్ ఇన్సిడెంట్ చాలామంది చచ్చిపోయారు. మన హైదరాబాద్ నుంచి వెళ్ళిరంట. అక్కడ ఉండే దాన్ని ఏమంటారు, యాత్రకి డివోటీస్ అందరూ చచ్చిపోయారు. వాళ్ళ బస్ అనేది సౌదీ అరేబియాలో రోడ్డు పక్కన ఆపిరు మామ.
అక్కడ నుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ వచ్చింది. అది క్రాష్ అయ్యి ఎక్స్‌ప్లోజివ్ అయింది మొత్తంగా. సో, దాంట్లో చాలామంది చచ్చిపోయారు. చాలా సాడ్ విషయం. అసలు ఒకసారి అనిపిస్తది, అసలు మనం ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు బతుకుంటామో, అదే సిచ్యుయేషన్ మనకు రావచ్చేమో, అది రేపా, ఎల్లుండా అసలు ఏం అర్థం కాదు నిజంగా. అసలు ఈ విషయమనే కాదు, ట్రైన్ యాక్సిడెంట్ అయినా, ఫ్లైట్స్ అయినా సరే, అసలు ఏ మినిట్‌లో ఏం జరుగుద్ది ఏం అర్థమైతలేదు. సో, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన లైఫ్‌లో మనం ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలీదు. మన లైఫ్‌లో మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ టుడే. కాబట్టి మన లైఫ్‌లో మన హ్యాపీనెస్ కోసం ఏం చేసినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన హ్యాపీనెస్ కోసం టుడే కష్టపడండి. అలా మీకేం నచ్చితే అది ఈరోజు చేయడానికి ట్రై చేయండి. దాంతో పాటే మీ లైఫ్‌లో ఒక గోల్ ఉంటది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. సో, ఆ గోల్ కోసం మీ లైఫ్‌లో కొంచెం టైంని కేటాయించి దానికోసం కష్టపడండి. మిగతా టైం మొత్తం హ్యాపీనెస్ కోసం ఉండండి. మీకు నచ్చిందే చేయండి. ఎందుకంటే రేపు నువ్వు నిజంగా బతుకుతావో కూడా తెలీదు. బ్రతుకుతావో బ్రతకవో కూడా తెలీదు. అలా అయిపోయింది. ఎందుకంటే క్లైమేట్, మనం తినే ఫుడ్డు, ఎవ్రీథింగ్ అసలు మనల్ని ఏసేయడానికి రెడీ అవుతుంది గ్లోబ్ మొత్తం. సో, దీన్ని బట్టి మీకు అర్థమైందంటే టుడే ఈజ్ అవర్ డే. మనం ఏం చేయాలనుకున్నా నీకు ఇది చేస్తే హ్యాపీనెస్‌గా వస్తదంటే అది మొత్తం ఆ డే చేసి దాంతో పాటే నీ కెరీర్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఏం చేయాలనిపిస్తే అది చేయాలంటే ఈ బ్యాడ్ థింగ్స్ చేయొద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవ్వరికి ఇబ్బంది పడకుండా నీకు నచ్చింది నువ్వు చేసినప్పుడు నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఈ సొసైటీని పట్టించుకోవద్దు. నీకు నచ్చినట్టు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. డోంట్ థింక్ అబౌట్ ద సొసైటీ. ఒక్కరోజు ఒక్కరోజైనా సరే అసలు నీ పక్కన ఇంటోని కానీ, నీ సొసైటీని కానీ, అసలు నీ ఫ్రెండ్స్‌ని కానీ ఎవ్వరిని పట్టించుకోవద్దు. వాళ్ళు ఏమంటారు అనేది పట్టించుకోవద్దు. ఒక్కసారి వన్ డే నీకు నచ్చిన డ్రెస్ వేసుకో, నీకు నచ్చిన పని చేయి, నీకు హ్యాపీనెస్‌గా ఏది వస్తుంటే అది చెయ్యి. ఇంకో హైలైట్ ఏంటంటే నువ్వు చెప్పడం అనేది రావాలి మామ. కొన్ని విషయాల్లో కొంతమంది పర్సన్స్ ఎలా ఉంటారంటే ఇన్‌కేస్ హెల్ప్ అయినా ఎవరైనా హెల్ప్ అడిగితే లేకపోతే ఇది అది అని చెప్పినప్పుడు వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అయినా కూడా సరే అని ఒప్పేసుకుంటారు. సో, ఇవన్నీ చేంజ్ చేసుకో. వన్ డే అలా బ్రతికి చూడు, చాలా హ్యాపీగా ఉంటుంది అది. సో, ఈ ముచ్చట్లు చాలా పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు మనం తొందరగా ఫ్రెష్ అయ్యి గ్రౌండ్కి స్టార్ట్ అయ్యి మీకు ఆ వర్కౌట్స్ అన్నీ చూపిస్తా. కొంచెం హెల్త్గా ఉండండి. టాటా. మనం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాం గ్రౌండ్కి. అమ్మా, సో ఫస్ట్ టైం నా రూమ్ బయట వాయిస్ ఓవర్తో మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను డైలీ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్లో వాయిస్ ఓవర్తో మాట్లాడడం, వీడియో రికార్డ్ చేయడం. ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్ ఎప్పుడు నన్ను చూడలా. వీడియోస్ రికార్డ్ చేయడం, నాకు ఛానల్ ఉందని కూడా ఎవరికి తెలియదు. ఓకే, అలవాటు అయిపోతుంది అందరికీ. నాకు వాళ్ళు కూడా నాతో పాటు కొన్ని రోజుల తర్వాత పార్టిసిపేట్ చేస్తారేమని నా ఛానల్లో అనుకుంటున్నా. ఈ నా బ్లాగ్లో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏమైనా తప్పు మాట్లాడినా వాటిని అసలు పట్టించుకోవద్దండి.
ఎందుకంటే మన దగ్గర స్క్రిప్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఏమొస్తుంది అనేయడం. ఇందాక నా ఫ్రెండ్స్ ఎవరు కొంతమంది ఆ వర్డ్స్ని కరెక్ట్, అరే బ్లాగ్ కాదు బ్లాగ్ అని, హీట్ వాటర్ కాదు హాట్ వాటర్ అని సుల్లుగా నా దోస్తులు నన్ను కరెక్ట్ చేశారు. మీకు కూడా ఇలాంటి దోస్తులు అసలు ఉండదు. ఎందుకంటే చలో గ్రౌండ్, సేమ్ రూమ్ అంటే సేమ్ రూమ్ అంటే నా స్ట్రీట్లో ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తాను. కొంచెం కొంచెం అలవాటు అయిపోతే మంచి మంచిగా చేస్తా, కానీ ఫస్ట్ టైం కదా కొంచెం ఎట్లనే ఉంది. నా స్ట్రీట్లోనే ఖానా ఖజానా అనే ఒక ప్లేస్ ఉంటుంది, కర్నూలులో ఫేమస్. అంటే ఏముండదు, జస్ట్ కూర్చొని ముచ్చట పెట్టడానికి ప్లేస్ బాగుంటుంది. అది ఇదే ఖానా ఖజా. నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చూసాను. అతను కూడా ఈ కర్నూలు రామ్ చరణ్ లాగా ఉంటాడండి. నిజంగా ఆయన కూడా నిజంగా రామ్ చరణ్ లాగా ఉంటాడు. ఇది ఇక్కడనే అతను రీల్స్ చేస్తూ ఉంటాడు మా కర్నూలులో. అది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా దగ్గరలో అంటే మా చుట్టుపక్కల ఎవరు బ్లాగ్స్ చేయరు మా. ఇప్పుడు నేను కెమెరా పట్టుకుని వెళ్తున్నాను, స్పీకర్ కెమెరా, అందరు నన్నే దిగుతారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి నాకు నిజంగా సిగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళందరిని చూసి చెప్పడం ఫస్ట్ బ్లాగ్ కాబట్టి, రేపటి నుంచి దంచుతా అట్లా అనమాట. పద మా గ్రౌండ్ ఎలా ఉంది. మీరేందో కొంతమంది అంటే ఇంట్లో కూర్చొని నిద్రపోతా అంటారు, కానీ చిన్న చిన్న పిల్లలు, ఉమెన్స్, పెద్దోళ్ళు అందరూ వచ్చి గ్రౌండ్లో మంచి కష్టపడతారు. వాళ్ళందరిని చూపిస్తా, మీరు కూడా కొంచెం మోటివేషన్ అవ్వండి. ఇది మనం ఎంటర్ అయిన గ్రౌండ్. ఓపెన్ ఉంది కదా, వీళ్ళందరూ నన్ను చూస్తారు. మనం చెప్తూ వ్లాగ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ గ్రౌండ్కి దండం పెట్టి వాళ్ళు మా బాయ్స్ ఈ వర్కౌట్స్ మనం ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వర్కౌట్ చేయాలి. ఈ వర్కౌట్స్ ఏంటంటే 600 400 సెట్స్ ఉంటాయి. 200 మీటర్స్, 1000 1200 మీటర్స్. ఈ సెట్స్ అన్నీ అలా సెట్లు చేయాలి. అది వర్కౌట్స్. గ్రౌండ్లో మన దగ్గర చూడ వస్తుంది. స్టార్ట్ చేసినావా? ఓకే. మనం ఫస్ట్ గ్రౌండ్కి వచ్చినప్పుడు డైరెక్ట్గా రన్నింగ్కి వెళ్ళకుండా కొంచెం బాడీ మొత్తం సెట్ చేసుకుంటే తర్వాత రన్నింగ్కి వెళ్తే మంచిగా ఉంటుంది, పెయిన్స్ ఏం రావు. సో మనం కొంచెం స్ట్రెచ్ ఎలా చేసుకోవాలో కొంచెం చూద్దాం. సో తర్వాత మనం ఎలాగో వామప్ అయిపోయిన తర్వాత ఫుల్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ నార్మల్ వామప్ ఇది.
సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత బాడీ మనం ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఒక 5 రౌండ్స్ మినిమం వామప్, స్లో వామప్ అనేది ఆల్మోస్ట్ 1 గేమ్ అన్నా చేయాలి. దాని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఒక 1 గేమ్ కొట్టొస్తా అట్లా ఉండరు. అయిపోయింది స్టార్ట్ చేయి. నచ్చినావా? సో మనం ఇప్పుడు స్లోగా 2 గేమ్ పరిగెట్టాం. కొంచెం బాడీలో హీట్ వచ్చింది, చలికాలంగా ఎంత కొట్టినా హీట్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్లో ఫాస్ట్గా చేస్తా, ఎందుకంటే తమ్ముడికి ఇచ్చే ఫోన్ పట్టుకోమని. రివర్స్, అప్ అండ్ డౌన్, సైడ్ టు సైడ్, ఫ్రంట్ ఆఫ్, బ్యాక్ ఆఫ్, side look, another side look, up press, down press, side press, opposite. నేను ఏదైనా బాడీ పార్ట్స్కి ఎక్సర్సైజ్ చేంజ్ చేసేటప్పుడు చేంజ్ అని చెప్తా, దాన్ని ఫాలో అయిపోండి. బ్రో కొంచెం వీడియో చూసి చేంజ్, ఎందుకంటే మనకు వీటి పేర్లు అంతగా తెలియదు కాబట్టి. చేయడం తెలుసు కానీ పేర్లు సరిగ్గా తెలియదు. చేంజ్, రివర్స్, alternate rotation, reverse, change, 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 angle rotation, change, change, hip rotation, reverse, ఫ్రంట్ ఆఫ్, ఓన్లీ హిప్ రొటేషన్, ఫ్రంట్ ఆఫ్ ఒకటి, బ్యాక్ ఆఫ్ ఒకటి. ఇప్పుడు మనది అప్పర్ బాడీ అయిపోయింది. ఇప్పుడు లోవర్ బాడీకి పోదాం. చేంజ్, 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 వన్ లెగ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఒక 5 స్టెప్స్ ముందుకెళ్ళి ఒక 5 స్టెప్స్ బ్యాక్, అంతే. స్టెప్ బై స్టెప్. మనకి ఇంగ్లీష్లో అంతగా తెలీదు, ఫాలో అయిపోండి. రివర్స్, సారీ ఆపోజిట్, చేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ఫుల్గా రన్నింగ్ చేసేటప్పుడు ఇవి అనేవి పట్టుకొని పోతాయి. సో మనం ప్రతిరోజు మన బాడీని ఎలా ఫ్రీ చేసుకుంటామో దీన్ని కూడా ఫ్రీ చేసుకోవాలి. చేంజ్,
చేంజ్. ఇప్పుడు మనకు డ్యాన్స్ మూవ్స్ వస్తాయి, ఇవన్నీ కొంచెం సిమిలర్గా ఉంటాయి. బ్యాక్ చేంజ్, చేంజ్, ఆపోజిట్, చేంజ్, ఆపోజిట్, ఏ చూసుకోరా అసలు గుద్దితే ఆడిపోతారు నేను నీ ఫిట్నెస్కి. చేంజ్, బ్యాక్. మా తమ్ముడు గడు పాపం అప్పటి నుంచి చాలా కష్టపడి వీడియో తీస్తాడు. చేంజ్, చేంజ్, నేను వెనక పరిగెట్టు వచ్చేటోడు ఆర్మీ సెలవులకు వచ్చిండు. ఒక చేంజ్, ఆపోజిట్, 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 చేంజ్, చేంజ్, స్లోగా మన లెగ్ బై లెగ్ ఇట్లా చూపిస్తా. ప్రెస్ చేయాలి ఇట్లా స్లోగా, బాడీ మూవ్ వద్దు, జస్ట్ లెగ్ ఒకటే. ఆపోజిట్, మళ్ళీ ఆపోజిట్, మళ్ళీ ఆపోజిట్, చేంజ్. ఇలా పెట్టిన తర్వాత స్లోగా డౌన్, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్. సో ఫైనల్గా మన ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 50 మీటర్స్ 2 పరిగెడతా. దాని తర్వాత ఎక్సర్సైజ్ వర్కౌట్ మొత్తం ఫినిష్ అయిపోయినట్టు. దాని తర్వాత అబ్డోమినల్స్ కానీ డిప్స్ కానీ ఎలా చేయాలో చూపిస్తా. ఇంకో 50 మీటర్స్ పరిగెడతా. ఎందుకంటే మన తమ్ముడు అప్పటి నుంచి నా కోసం వీడియో తీయరంటే వీడియో తీస్తూనే ఉండు. పరిగెట్టేస్తా 50 మీటర్స్. ఇక్కడ తీరా. జూమ్ వస్తుందా? వెళ్తున్నప్పుడు జూమ్ చేయి సరేనా? ఇంకొక 2 వెళ్దాం. వన్ కేమ్ కానీ 2 కేమ్ కానీ స్లోగా పరిగెట్టి దాని తర్వాత ఎక్సర్సైజెస్. దాని తర్వాత 50 మీటర్స్ 3 రౌండ్స్ వేసాక ఇప్పుడు అసలైన వర్కౌట్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే. రేటు చూపిట్రా. ఇప్పుడు నా వెనక ఎగురుతున్నా. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, వీటిని అడిల్స్ అంటారు. సో బేసిక్ ఆ 5 థింగ్స్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో నువ్వు ఏం చేయాలనుకున్న వర్కౌట్స్ ఉంటాయి. చెప్పాక ఇంతకుముందు 600s 1000s 400s 2 km 3 km ఏదైనా సరే ఈ బేసిక్ ఫండమెంటల్ అయిపోయిన తర్వాతనే నువ్వు ఇవన్నీ స్టార్ట్ చేయాలి. ఇవి కూడా అడిల్స్. ఇవి ఏదో ఒక రోజు మనం కూడా
చేద్దాం వాటి గురించి. ఈరోజు మీకు గ్రౌండ్లో బేసిక్ ఫండమెంటల్స్ ఎలా చేయాలి పెయిన్స్ రాకుండా అంటే దీన్ని ఫాలో అయిపోండి. ఇంకోటి ఏంటంటే నా దగ్గర మ్యాట్ లేదు, అబ్డామిన్స్ ఎట్లా తీయాలన్నా డిప్స్ ఎలా తీయాలన్నా నేను రూమ్కి వెళ్ళి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నోడు ఆర్మీ సెలవులకి కర్నూలుకి వచ్చిండు, వాడు నేను కలిసి రన్నింగ్ కొట్టేటోళ్ళం. వాడు నేను కలిసి ఆర్మీ రన్నింగ్ కూడా వెళ్ళినాం. వాడికి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలా, అది మ్యాటర్. హాయ్ అబ్బే. మన గ్రౌండ్ వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. బయట నుంచి సౌండ్. ఇయ్యా ఏం చెప్తున్నా అంటే గ్రౌండ్లో మనం ఆ వర్కౌట్స్ అన్నీ చేసిన తర్వాత ఈ అప్డౌన్ మిల్స్ డిప్స్ సరే మనం గ్రౌండ్లోనే చేసుకోవచ్చు. నాకు గ్రౌండ్లో చేయడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే అక్కడ వర్కౌట్ అయిపోయిన తర్వాత పక్కనే నా గ్రౌండ్. నేను డైరెక్ట్గా రూమ్కి వస్తా, రూమ్కి వచ్చి సాంగ్స్ పెట్టుకొని నేను అప్డౌన్ మిల్స్ నాకన్నా పొట్టకు చేస్తారు ఆ ఎక్సర్సైజ్ చెప్తా. నాకు అంత ఫాస్ట్గా చెప్పడం రాదు అది. దాని తర్వాత డిప్స్ చేసి చూపిస్తా. సో మనం ఇప్పుడు 1 మినిట్ ఫస్ట్ మనం తమన్నా మ్యూజిక్ వినాలి. తమన్నా మ్యూజిక్ వింటూ ఉంటే మనం లోవర్ ఫేజ్లో ఉన్న అదొక ఎనర్జీ వస్తుంది, అట్లుంటుంది తమన్నా మ్యూజిక్. దీంట్లో మన పవర్ స్టార్ ఓజీ సాంగ్స్ సూపర్ ఉంటాయి. సో వాటిని ఇప్పుడు నేను 3 సెట్లు ఆఫ్ అప్డౌన్ పొట్టకు చేసేవి 3 సెట్లు చూపిస్తా. అది ఓన్లీ అప్పర్ బాడీకి ఒకటే, లోవర్ బాడీకి ఇంకోటే ఎప్పుడన్నా చూపిస్తా. ఈ 3 సెట్స్ ఓన్లీ అప్పర్ బాడీస్, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఓన్లీ అప్పర్ బాడీకి, మిగతా మళ్ళీ చూపిస్తా. సో మీరు ఎప్పుడైనా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక్కొక్కటి 2 సెట్లు వేయాలి మినిమం. సో మనం ఒక్కొక్కటి 2 సెట్లు 30 రెప్స్ కొడదాం. 30 రెప్స్ కొడదాం ఒక్కొక్కటి. అప్పుడు ఏమవుతాయి, ఒకటి 60 అవుతాయి, 60 120, ఇంకొక 60 180. ఓకే కరెక్ట్. అది ఫినిష్ చేద్దాం. డిప్స్ ఒక 50 చాలు. ఒక సెట్ 15, ఇంకో సెట్ 15 అట్లా 4 సెట్స్ చేద్దాం. అదొక 60 అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం తమన్నా మ్యూజిక్ని ఆన్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. నా రూమ్ ఏమో చాలా ఓల్డ్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం రెంట్ తక్కువని దీంట్లో అడ్జస్ట్ అయిపోతాను. మన ఏముంది, ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ స్టడీలకు వెళ్ళిపోతా, డైరెక్ట్గా నైట్ వస్తా, పడుకుంటా, మళ్ళీ సేమ్ రిపీట్ అంతే. సో జస్ట్ పడుకోవడానికి అంతే. అదే అన్నమాట మ్యాటర్. ఓజీ సాంగ్స్ తెలుగు. వా ఎనర్జీ. నేను ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా అసలు మొత్తం ఏమన్నా 10 days జస్ గంభీరా. ఇక మనం స్టార్ట్ చేసేద్దాం. మనలో ఇప్పుడు ఎనర్జీని ఎక్కించుకున్నాం. ఫస్ట్ సెట్. సో ఇది ఒకటి 30, ఫస్ట్ సెట్ 30. Five, 6, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24,
25, 26, 27, 28, 29, 30. ఇప్పుడు మనకు ఒక సెట్ అయిపోయింది. ఈ ఫస్ట్ ఎక్సర్సైజే 2 సెట్లు. సో ఫస్ట్ 30 అయిపోయింది, మళ్ళీ ఇంకో 30. ఎక్కువ టైం తీసుకోవద్దు, జస్ట్ ఒక 40 సెకండ్స్ 30 సెకండ్స్ అంతే, ఎందుకంటే మళ్ళీ ప్రెషర్ తగ్గుద్ది. పని చేస్తుందా? ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓ అమ్మో, రెస్ట్ ఇవ్వలేదుగా, వీడియో కోసం ఎక్కువ ప్రెజరైజ్ చేస్తాను మళ్ళీ. బట్ ట్రై, కానీ కమాన్ రా బన్నీ, కమాన్ రా బన్నీ, కమాన్. ఫుల్ ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు మనం టోటల్గా 60 డిప్స్ అనుకున్నాక, సో ఈ లెంత్, మళ్ళీ ఇంకో లెంత్, ఈ లెంత్, మరి ఇంకో లెంత్ డిప్స్ ఒక 60లో ఫస్ట్ 15 కొడదాం. ఫస్ట్ మనం పాట చేంజ్ చేద్దాం. స్లోగా చేయాలి, డిప్స్ మరీ ఫాస్ట్ కొట్టద్దు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. తప్పుగా ఇచ్చిన గుర్తులేదు నాకు. సరే, ఒక 5 ఎక్కువ కొడదాం. 1, 2, 3, 4, 5. సాంగ్ పాడడం ఇష్టం, కానీ నా వాయిసే దరిద్రంగా ఉంటుంది. జీ ఉంటుంది మ్యూజిక్. తమనన్నా అప్ డౌన్ పొట్ట 2 ఎక్సర్సైజ్. కమాన్ తమామ్ బై. సో ఇది 2వ రకం ఎక్సర్సైజ్. సో మన ఫస్ట్ సెట్ అయిపోయింది, మళ్ళీ దీన్ని 2 సెట్ చేద్దాం. ప్రతి ఎక్సర్సైజ్ 60. ఇంత క్లారిటీ ఎందుకు చెప్తా అంటే, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని. అది. సో మళ్ళీ మనం డిప్స్కి వెళ్ళిపోదాం. స్లోగా, ఫాస్ట్. 2, 3 స్టార్ట్ చేద్దాం. 2వ సెట్, 2వ ఎక్సర్సైజ్, 2వ సెట్. ఇంకా దీంట్లో బ్యాక్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ చాలా ఉంటాయి మా. ఒకటే వీడియోలోనే ఇన్ని చెప్పాను అనుకో, అది 2 hours వీడియో అయిపోతుంది. బాగోదని, అందుకే బాగోదు కాదు, అంత లాంగ్ వీడియోలో మీకు అర్థం కాదు. సో ఈ రోజుకి మనం అనుకున్న సెట్స్ అన్నీ ఫినిష్ చేసుకుందాం. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మళ్ళీ మీ హెల్త్ కోసం, మన హెల్త్ కోసం మళ్ళీ ఒక బ్లాగ్ చేస్తా. సో ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్,
ఈ 3 ఎక్సర్సైజ్లు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ అప్పర్ స్టమక్కి ప్రెజర్ పడుతుంది. సో ఇది కంటిన్యూస్గా అనమాట. దీంట్లో వేరే చేంజ్ చేయొద్దు, అది మ్యాటర్. థర్డ్ ఎక్సర్సైజ్ 30 reps కొట్టాలి. 4, 5. ఇప్పుడు మనం డిప్స్కి వెళ్ళిపోదాం. 30 dips చేసాం, ఇంకా రిమైన్ 30 dips బాకీ కట్టేద్దాం. 1, 2, 3, 4. ఇప్పుడు మనం బాకీ జస్ట్ ఒక అప్ డౌన్, ఒక పొట్టది, ఒక డిప్స్. ఇంకో సజెషన్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడైనా సరే, గ్రౌండ్కి వెళ్ళినప్పుడైనా సరే వాటర్ బాగా తీసుకోండి. మన మజిల్కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మ్యాటర్. 2, 3, 1, 2, 3. ఇంత కష్టపడిన తర్వాత మన బాడీ ఓపెన్ చేయకపోతే అదొక సాటిస్ఫాక్షన్గా ఉండదు. మన మైక్ని కొంచెం పక్కన పెట్టి స్విమ్మింగ్ కార్యక్రమం చేద్దాం. ఇంత కష్టపడి యూ డోంట్ నీడ్ జిమ్, జస్ట్ ఈ వర్కౌట్స్ కూడా మనం ఫినిష్ చేయొచ్చు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్కి మించిన వెల్త్ ఏముండదు. ఇంకోటి ఏంటంటే నా వీడియోలో ఏమైనా ఎక్సర్సైజ్లో సరే, లేకపోతే ఏదైనా వీడియోలో కొంచెం తప్పు ఉన్నా సరే, నన్ను కొంచెం నా తప్పులుంటే మన్నించండి. వాటిని కరెక్ట్ చేసుకొని మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తా. నేను మీ ముందుకు రావాలంటే మీరు నా ఛానల్ని ఫాలో అయిపోండి. అందరికీ లవ్ యూ. హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి. బీ హ్యాపీ.